రాగి ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా చేయాలనేది చూద్దాం ఈ వీడియోలో. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా. వెయిట్ లాస్ అవ్వాలని లేకపోయినప్పటికీ అలాంటి వాళ్ళు కాకపోయినా నార్మల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగి పిండి ఉంటుంది కాబట్టి, రాగి రవ్వ అనమాట, హెల్త్కి మంచిది కాబట్టి రాగులు. రాగి రవ్వతో ఇలా ఊతప్పం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఆల్రెడీ ఇడ్లీలు చేయగా మిగిలిన పిండి ఇది. ఇది రాగి రవ్వ, మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, రాగి ఇడ్లీ రవ్వ ఇది తీసుకున్నాను. ఇది ఎంతని కొలతలు ఏం లేదు, సుమారుగా వేసుకోవచ్చు. దీనిలో వాటర్ వేసుకుని 2-3 సార్లు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట గంట ఎంతైనా నానబెట్టుకోవచ్చు, ఎంతసేపు అయినాను. మనకి ఎప్పుడన్నా దోశల పిండి, ఇడ్లీ పిండి అలా మిగిలిపోయినప్పుడు ఇలా ఊతప్పం లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశల పిండి కూడా గట్టిగా ఉండాలి, అలాంటప్పుడు అయితేనే బాగుంటుంది. చూసారు కదా, అలా కొద్దిసేపు నీళ్ళలో ఉంచి 2-3 సార్లు కడిగి ఇంకా ఒక అరగంట సేపు అలా నానబెట్టాను. ఇప్పుడు ముందుగా మనకి ఇడ్లీ పిండి మిగిలి ఉంది కదా, అది దానిలో రాగి రవ్వ వేసుకుని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటే ఇంకో చేత్తో వేస్తున్నాను, అందువల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది తీయడానికి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, రాగి పిండి మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని అలాగే ఉంచేసి నైట్ అంతా ఉంచేసేయాలి. ఇది ఈవినింగ్ కలుపుకున్నాను, నైట్ ఉంచేసి మార్నింగ్ తీసుకోవాలి. మార్నింగ్కి నేను ఈ బౌల్లో వేసుకున్నాను. రాత్రి పులియ పెట్టుకున్న పిండిని ఈ బౌల్లో వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ అంత, ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ ఈ పిండిలో వేసుకుని కలుపుకున్నాం. ఇలా వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుముకున్నాను. మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, క్యారెట్ హెల్త్కి మంచిది కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకున్న, కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను, 1 స్పూన్ అంతా. ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకునే వెంటనే మనం ఊతప్పంలాగా వేసేసుకోవచ్చు. దీన్ని ఇంకా కొద్దిసేపు అలా ఉంచాల్సిన అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఇంకా రాగి రవ్వ ఇవి ఇంకా ఈ వెజిటేబుల్స్ కలుపుకున్నా కాబట్టి చాలదేమోనని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి మనం ఊతప్పం వేసుకుంటాకి ఒక బండి పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పం లాగా వేసుకోవాలి, కొద్దిగా లావుగా వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
మందంగానే ఉంటుంది. ఊతప్పం అంటే మందంగానే ఉంటుంది కదా. ఇలా వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి, హైలో పెట్టొద్దు. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే లోపలకంటే ఉడుకుతుంది. దీన్ని తిప్పుకుందాము. ఇప్పుడు కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఊతప్పం రెడీ అయిపోయింది. అల్లపు చట్నీతో దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాగి పిండి కాబట్టి, రాగి రవ్వ కాబట్టి కొద్దిగా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. ఇది అల్లపు చట్నీ చూడండి, దగ్గర చూపిస్తున్నాను. బ్లాక్ కలర్ లో ఇలా రవ్వ ఇలా కనిపిస్తుంది, కానీ హెల్త్ కి చాలా మంచిది. కలర్ ఎట్లా ఉన్నప్పటికీ మనం హెల్త్ గురించి చూసుకోవాలి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.